శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈ అధ్యాయం గురించిన ప్రస్తావన. అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేక మగుదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన ఆ పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపరాగ్ముకుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వల్ల కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. జ్ఞానసిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని, అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే ఏ కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెబుతుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి. కనుక అవివేకంతో గురువుని విరచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం చెబుతుంది. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్వినీ దేవతలను స్థితింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్తకాండలో శ్రీగురుడు అలానే చెప్పడం గమనించారు. ఈ యొక్క గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది. ఇక కథలోకి వెళ్తే, నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు? అటుపై ఏమి జరిగినది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందువలన నా మనసు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తుకు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లు అవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామదేవు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి
స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనస్సు ఏమాత్రము ప్రశాంతమవలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరం అవ్వకపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారిస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు, కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువల్ల ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన్ను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య ఎంతటి మహాపాపము. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానము ఎన్నటికీ కలగదు. అజ్ఞాన అంధకారంలో చిక్కుపడవలసినదే. గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతావు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువును ఎలా తెలుసుకోవాలో ఎలా సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని ధైర్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి, గురువే తండ్రి, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుల ప్రత్యక్ష రూపము. గురువే త్రిమూర్తుల రూపము. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను, విను. ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే చెరువు నుండి కాలువ ద్వారా నీళ్లు పెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపది నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానమేయలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, నాయనా, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు. అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకనాడు ధౌమ్యుడు తన రెండవ శిష్యుణ్ణి పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు.
వైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తరువాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండిగాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నారు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు వైద్యుడు ఆ దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కాంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుండి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేలుకొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవికి తోలుకుని పోయి మేపుకుని వస్తూ ఉండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్ళాడు. కొంతసేపటికి అతనికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. దౌమ్యుడు అది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగినది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకుని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా, నిత్యము నీవు చేసుకునే భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తూ ఉండడం వలన అతనికి ఆకలి ఎంతగానో బాధించేది. అతను మొదట తాను తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడకుండా అలానే చేశాడు. ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు, కనుక త్రాగవద్దు అని నిషేధించాడు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కాదని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తరువాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించారు. అప్పుడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా. నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని
తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీ గురుని మనస్సు కరిగి, నాయన, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నృసింహ సరస్వతి స్వామి దేశ సంచారం చేస్తూ కృష్ణాతీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణ వేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయం సమాప్తం. జై గురుదత్త.